హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు ములక్కాయ మసాలా కర్రీ అయితే చేశానండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి, రైస్లోకి అండ్ వెజ్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. అదే అండి, వెజ్ రైస్ అంటే వెజ్ బిర్యానీ కూడా చేస్తారు కదా, అందులో కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. వెజ్ బిర్యానీలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చూడండి సూప్ ఎలా ఉందో కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఒక కడాయి తీసుకున్నాను, అందులో అయితే కొన్ని పల్లీలను వేసానండి. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసానండి. ఇవైతే ఇలా ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్ లేకుండా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టండి, గ్యాస్ హైలో పెడితే పల్లీలు అనేటివి మాడిపోతాయండి. సిమ్లో పెట్టేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. అలాగే నేను మసాలా కూడా తీసుకున్నానండి. మసాలా అంటే ఇలాచి అండ్ చెక్క, లవంగం అంతే తీసుకున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మసాలాలు అయితే ఎక్కువ తీసుకోలేదు ఫ్రెండ్స్. అలాగే మసాలాలు కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు, స్టమక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేశానండి. అలాగే కొంచెం గసగసాల కూడా తీసుకున్నానండి. అదే అండి, గసగసాలు అంటే ఫిష్ కర్రీలో ఎక్కువ యూస్ చేస్తారు కదండి, అదైతే తీసుకున్నానండి. అది ముందే వేస్తే మొత్తం పటా అయిపోతుంది కదండి, అందుకే గ్యాస్ ఆఫ్ చేశానండి. ఎలాగో కడాయి కూడా హీట్గానే ఉంది కాబట్టి వేశానండి. వీడియో అయితే స్కిప్ చేశాను ఫ్రెండ్స్, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఇందులో చింతపండు కూడా కొంచెం వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇలా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం ఇలా ఒక ఫేస్లా చేయాలండి. అలాగే ఆనియన్ కూడా నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి, అది కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా టమాటో కూడా తీసుకున్నానండి, ఒక 3 టమాటోస్ అయితే తీసుకున్నానండి. ఇలా మొత్తం కలిపి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే మనం కర్రీ చేసే ముందు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను ఒక కడాయి తీసుకున్నాను, అందులో సరిపడా ఆయిల్ అయితే వేసానండి. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి వేసానండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను చెక్క, ఇలాచి, లవంగం ఈ 3 అయితే ఇలా ఆయిల్లో వేసానండి. అలాగే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసానండి. మరీ హైలో కాదు, మరీ సిమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టానండి గ్యాస్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చేసింది. నేనైతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే వేసేసానండి. అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదండి, అందుకే ఇలా అయితే చేస్తానండి. నేను ప్రతి కర్రీకి ఇలానే వేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసానండి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసేయండి, ఎందుకంటే మనం అల్లం పేస్ట్ వేసాం కదండి, మాడిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టాము కదండి టమాటో సూపు, ఇది కూడా వేసేస్తున్నానండి. ఇలా అన్నీ గ్రైండ్ చేసుకొని వేస్తే సూప్ అనేది, ఆ గ్రేవీ అనేది, కర్రీ గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే నేను కొబ్బరి అండ్ పల్లీలు మసాలా కూడా వేసేస్తున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఫస్ట్ వీడియోలో, అది కూడా వేసేస్తున్నానండి. ఈ ప్రాసెస్ అనేది మొత్తం సిమ్లో పెట్టేసి చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుందండి. లో ఫ్లేమ్లోనే పెట్టేసేయాలండి. ఇప్పుడైతే నేను రుచికి తగినంత కారం కూడా వేసేస్తున్నానండి. ఇక కారం వేశాక ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుందండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ సింపుల్ ప్రాసెస్తో మన దగ్గర ఉన్న వాటితోటే చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇవన్నీ అందరి ఇళ్ళల్లో ఉంటాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు సాల్ట్ వేశాను, రుచికి తగినంత సాల్ట్ అయితే వేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టి ఇలానే ఉంచాలి
అండ్ ఆయిల్ అనేది ఇలా పైకి వస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చూసారా వీడియోలో చూపిస్తున్న ప్రకారం అయితే సైడ్స్కి ఆయిల్ అనేది వస్తుందండి. అక్కడక్కడ ఇలా ఆయిల్ చూపిస్తుంది కదా, అప్పుడు ఆ గ్రేవీ అనేది కొంచెం బాయిల్డ్ అయినట్టు అర్థం అండి. ఇప్పుడైతే నేను ములక్కాయల్ని ఇలా కట్ చేసుకున్నానండి అండ్ వాటర్లో వాష్ చేసుకొని ఇలా వేసేస్తున్నానండి. కొందరేమో ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తారు, బట్ నేనైతే చెయ్యలేదు. ఇలా కూడా బాగుంటుందండి, అలా కూడా బాగుంటుంది. నేనైతే మ్యాక్సిమం ఎక్కువ ఇలానే చేస్తానండి. కొందరు బాయిల్డ్ కూడా చేస్తారు, ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత ఈ గ్రేవీలో వేస్తారండి. కాకపోతే ఆ వాటర్లోనే మొత్తం పోతుంది. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మనం ములక్కాయ ముక్కలు వేసాక ఒక 2 మినిట్స్ వరకు అయితే ఇలా మూత పెట్టేసేయాలండి. చూడండి ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది కదండి. ఇలా ములక్కాయ అనేది వీక్లీ 1 టైం అన్నా తీసుకోండి, హెల్త్కి చాలా మంచిదండి. అండ్ ఎముకలు గట్టి పడతాయని కూడా అంటారండి. ఇప్పుడైతే నేను మనకు ఎంత సూప్ కావాలో అన్ని వాటర్ అయితే తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇన్ని తీసుకున్నానండి. ఇప్పుడైతే నేనైతే హై ఫ్లేమ్లోనే పెట్టానండి. గ్యాస్ కొంచెం పెద్దగానే పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే సూప్ అనేది అండ్ ములక్కాయ ముక్కలు కూడా బాయిల్డ్ కావాలి కదండి, అందుకే నేను హై ఫ్లేమ్లోనే పెట్టానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ధనియా పౌడర్ కూడా వేసానండి. ఆల్మోస్ట్ ములక్కాయ ముక్కలు ఉడికిపోయాయి కదండి, అందుకే నేను ధనియా పొడి కూడా వేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, మనము ఎప్పుడైతే ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుందో అప్పుడు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి రావాలండి, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కర్రీస్ ఏ కర్రీ అయినా కూడా మనం ఇలా గ్రేవీ చేసుకున్న కర్రీస్ అయితే ఆయిల్ అనేది ఇలా పైకి రావాలండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే నేను కొత్తిమీర కూడా వేసేసానండి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, అండ్ టేస్ట్ బాగుంటుంది కదా గ్రేవీస్లలో, అందుకే ఎక్కువ వేసాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. నేను ఎక్కువ జూమ్ చేసి చూపిస్తున్నానండి మీకు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, చూడండి ఫ్రెండ్స్, టోటల్గా అయితే ఇలా వచ్చేసిందండి మన గ్రేవీ. ఈ గ్రేవీ వచ్చేసి చపాతీలోకి, రైస్లోకి అండ్ వెజిటేబుల్ రైస్లోకి చాలా బాగుంటుందండి. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.